మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. అన్న, మీరు డీసీసీ అధ్యక్షుల లిస్ట్ చూశారు, ఎట్లా అనిపించింది డీసీసీ అధ్యక్షుల లిస్ట్ చూసిన తర్వాత? నాకు బాగా కనిపిస్తుంది. ఎవరు జెన్యున్ వాళ్ళకు ఇచ్చినారు, రైట్? ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ మంచి, ఎమ్మెల్యే మంచి, ఎంపీ మంచి ఉండదు కదా. ఎవరు కాంగ్రెస్కి గట్టిగా వ్యక్తి, ఎవరితో ఫ్యూచర్ కాంగ్రెస్, ఎవరు ప్రజల్లో ఉంటాడు, ఎవరు కాంగ్రెస్కి ఇంకా గట్టిగా చేస్తాడు, అట్లాంటి పర్సన్లకు ఇచ్చినారు. సో నా అభిప్రాయంలో ఎక్కడ కూడా తప్పు కాలేదు. కానీ నల్గొండ డీసీసీ విషయంలో చిన్నపాటి రచ్చ నడుస్తూ ఉంది. నన్ను తిట్టినటువంటి వ్యక్తికి ఇచ్చారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వెంకటరెడ్డి విషయంలో ఏం మాట్లాడతారు మీరు? అరే ఇది రాజకీయం, రాజకీయంలో ఎంత తిడతారు. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇప్పుడు ముఖ్యమంత్రికి తిట్టినాడు ఈ అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యమంత్రికి తిట్టినాడు ఈ ఎంఐఎం పార్టీ, ఆర్ఎస్ఎస్ నెక్కర్, ఆర్ఎస్ఎస్ చడ్డీ పొట్టోడు అని మొత్తం ముఖ్యమంత్రికి చెప్పినారు. ఇలా కాంగ్రెస్ పార్టీతో లేరు. సో అన్నీ పక్క పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ గట్టిగా చేయాలి అది. దానికోసం అసదుద్దీన్ ఎంఐఎం తిట్టిన తర్వాత కూడా ఎంఐఎంకి తీసుకొని మనం తిరుగుతున్నాం, రైట్? సింపుల్ లాజిక్ అది. జూబ్లీ హిల్స్లో ఎంఐఎంను జతగట్టిపోవడాన్ని ఫిరోజ్ ఖాన్ జీర్ణించుకోలేకపోయాడు అనేటువంటి మాట వినబడుతోంది. ఎంఐఎంకు మీరు వ్యతిరేకంగా, అంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఓటు చోరు విషయంలో నాంపల్లి నుంచి మీరే మొదటి నుంచి తీసినటువంటి వ్యక్తి, జూబ్లీ హిల్స్లో సపోర్ట్ చేయడాన్ని మీరు వ్యతిరేకించారని చెప్తా ఉన్నారు. నిజంగానే మీరు వ్యతిరేకించారా ఆ విషయంలో? అస్సలు ఎంఐఎం మనకు ఏం అవసరం లేదు కదా. సింగిల్ హ్యాండెడ్ కాంగ్రెస్ గెలుస్తుంది, అది నా నమ్మకం. సో దానికోసం నేను అగేన్స్ట్ ఎంఐఎం వద్దు మనకు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ గారు. పాత ఎలక్షన్లో 223 ఎలక్షన్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ గెలిచింది, గెలవలేదు కదా. సో అసదుద్దీన్ ఎంఐఎం ముస్లిమ్స్ ఛాంపియన్ కాదు. సో దానికోసం వాళ్ళ దొంగ లంగా పార్టీ, అది మనకు అవసరం లేదు. జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఒంటరి సత్తాతోనే కాంగ్రెస్ గెలిచింది, నవన్ యాదవ్ గెలిచాడు అనుకోవచ్చా మరి? నో ఎంఐఎం సపోర్ట్ కూడా ఉన్నది, కానీ వాళ్ళ ఏరియా మీకు లాజిక్ చూపిస్తా. వాళ్ళ ఏరియా షేఖ్పేట్, వాళ్ళ ఏరియా ఎర్రగడ్డ, అక్కడ నుంచి ఉట్టి 2,000 మెజారిటీ వచ్చింది. కానీ అదే రేవంత్ దగ్గర నుంచి మనకు 6,000 దాకా వచ్చింది. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నది తప్పకుండా. వాళ్ళు లేకపోతే మనం 20,000 మెజారిటీతో గెలిచేది, వాళ్ళు ఉన్న 25తో గెలిచినాం. సో సింపుల్ లాజిక్, ఫిరోజ్ ఖాన్కి వాళ్ళు గెలిచేది ఎప్పుడు లంగా దొంగ ఓట్లతో. వాళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ గారు. సో అస్సలు మనకు వాళ్ళు అవసరం లేదు. అండ్ వాళ్ళు ఎవరి దగ్గర ప్రతి ఒక్కసారి ఎవరు ఢిల్లీలో ఉంటారు అక్కడ ఉంటారు. ఇలా నరేంద్ర మోదీతో ఉన్నారు, ఇక్కడ స్టేట్లో మనతో ఉన్నారు, పాత దాంట్లో కేసీఆర్తో ఉన్నారు, మళ్ళీ నరేంద్ర మోదీతో ఉన్నారు, ఇలా బీహార్కి పోయినారు, మొత్తం కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు, చేసుకొని ఇప్పుడు నితీష్ కుమార్కి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఈ లంగా దొంగ పార్టీ, సో ఈ లంగా దొంగ పార్టీకి మేనిఫెస్టో ఉండదు, వీళ్ళకు ఏం పాలసీ ఉండదు, వీళ్ళకు ప్రిన్సిపల్స్ లేవు. సో ఈ లంగా దొంగ పార్టీ మనకు ఎందుకు రాబాయి? మొత్తం ఇండియాలో కాంగ్రెస్కి బ్రేక్ చేస్తున్నారు. రేపు ఆసాంలో ఎలక్షన్ వీళ్ళు పోతారు, కాంగ్రెస్కి బ్రేక్ చేస్తారు. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ వీళ్ళు పోతారు, కాంగ్రెస్కి బ్రేక్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వీళ్ళు పోతారు, కాంగ్రెస్కి బ్రేక్ చేస్తారు. అన్ని జగ కాంగ్రెస్కి నెగటివ్ మాట్లాడి వీళ్ళు గెలుస్తున్నారు. సో ఈ దొంగ పార్టీ ఎందుకు భయ్ మనకు? ఇది వాస్తవం. ఖైరతాబాద్ ఎలక్షన్ వస్తుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మీ అంచనా మేరకు ఎలక్షన్ వస్తుందా? దాంతోపాటుగా ఖైరతాబాద్ నుంచి వెళ్ళి దానం నాగేందర్ కాకుండా ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మీరు ఒకవేళ పోటీ చేయడానికి వీలుగా ఉంటారా? వినండి, ఫస్ట్ దానం నాగేందర్ అక్కడ ఒక పులి, ఆయన సీనియారిటీ, ఆయన కమిట్మెంట్ అది వేరే స్థాయి. సో దానమన్నానే ఉంటాడు అండ్ దానమన్నానే గెలుస్తాడు. బై ఎలక్షన్ 100% వస్తుంది. నాగేందర్ గారు రిజైన్ చేస్తారు, నాగేందర్ గారు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తారు, ఆయననే గెలుస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దేనిలో అకామిడేట్ చేయాలని చూస్తుందని చెప్పి చాలామంది చూస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ ఎలక్షన్స్ కంటే ముందు 2023 అధికారంలోకి రావడానికి మీ గొంతు పనిచేసింది, కానీ ఆ తర్వాత మీకు ఎలాంటి పదవులు రావట్లేదు అనేటువంటి, ఓడిపోయినటువంటి వాళ్ళకి కొంతమందికి పదవులు వస్తున్నా కానీ ఫిరోజ్ ఖాన్కి రావట్లేదని కొంతమంది బాధ కనబడుతూ ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు? సింపుల్ లాజిక్, మా ముఖ్యమంత్రితో అసదుద్దీన్ కలిసినప్పుడు ఒక్కటే మాట అంటాడు, ఫిరోజ్ ఖాన్కి పొలిటికల్ ఎంపవర్మెంట్ చేయవద్దు, వాడే పెద్ద ముళ్ళు. సో అన్న దానికోసం కొద్దిగా టైం
హైకమాండ్ టోటల్ ఫిరోజ్ ఖాన్కి ఎక్కడ అకామిడేట్ చేయాలి అని వాళ్ళ ఆలోచన. రేవంత్ అన్న కూడా నాకు పెద్ద అన్న, అయినా మేము కలిసి పని చేస్తాం. అయినా మన తెలంగాణకి మా ముఖ్యమంత్రి, ఆయనకు 100 టెన్షన్లు ఉంటాయి. నేను టెన్షన్ పెట్టను. ఇంకా ఒక 2 months 3 months నాకు ఆపగలరు. దాని తర్వాత తప్పకుండా నేను వస్తా. ఎందుకంటే పార్టీ కోసం జీవితం అంకితం చేసిన కమిట్మెంట్ అండ్ వ్యక్తి, కంటెంట్ ఉన్నది, యాష ఉన్నది, భాష ఉన్నది, సెక్యులర్ ఉన్నా. సో నాలాగా మంచికి మీరు ఎప్పుడు దాకా అసదుద్దీన్ స్టాప్ పెట్టలేడు. తప్పకుండా ఒక 2-3 monthsలో వచ్చేస్తా. నేను వస్తా అంటే వస్తే పబ్లిక్కి లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది, మా క్యాడర్కి లాభం అవుతుంది. సింపుల్. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఈ వచ్చే నెల 11, 14, 17 తేదీలలో లోకల్ బాడీస్ జరగబోతా ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ గాలి అనుకుంటున్నాం? లోకల్ బాడీ ఎలక్షన్లో ఫస్ట్ సింబల్ ఉండదు, రైట్? సో ఎట్లయినా ఎవరెవరు గెలుస్తారు వాళ్ళు రూలింగ్ పార్టీ దగ్గరనే వస్తారు. సో సింపుల్ లాజిక్. మా కాంగ్రెసే పవర్ఫుల్ అని చెప్తలేను, లాజిక్ చెప్తున్నా. సో ఎవరు గెలిస్తే వాళ్ళు రూలింగ్ దగ్గర వస్తారు, మా దగ్గరనే వస్తారు. జెడ్పీటీసీ ఎంపీటీసీలో మేమేం చేస్తాం అది అడగండి, సర్పంచ్ కాదు. ఎట్లా ఉండబోతుంది మరి? జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా రాబోతా ఉన్నాయి, జిహెచ్ఎంసీ రాబోతా ఉంది, జీడబ్ల్యూఎంసీ, ఇట్లా కార్పొరేషన్లు అవి కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కదా. సో ప్రజలకి మేమేం ప్రామిస్లు చేసింది అది అమలు కావాలి. అండ్ మా స్కీమ్లు ఇన్క్లూజివ్ ఉండాలి. ఇన్క్లూజివ్ అంటే ప్రతి ఒక్క బీద మనిషికి, బీపీఎల్ ఫ్యామిలీకి, అందరికీ వాళ్ళకు దొరకాలి. సో ఏ రోజు మా స్కీమ్లు ఇంకా దొరుకుతాయి అప్పుడే జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ వచ్చే గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు మేము గెలుస్తాం. ఇప్పుడు ప్రజలకి ఏమున్నది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్కి మనం ఓటు చేస్తేనే మనం బాగుపడతాం. రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు, కానీ కొద్దిగా స్కీమ్లు అమలు అయితే లేవు. ఎందుకంటే ఆ పాత గవర్నమెంట్ అప్పు పెట్టినారు కాబట్టి కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉన్నది, కానీ డబ్బులు లేవు. దానికోసం ప్రజలకు దగ్గర స్కీమ్లు పోతలేవు. సో నేను మా ముఖ్యమంత్రికి కానీ, మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కానీ ఒకటే రిక్వెస్ట్, ఏమైనా చేయండి, డబ్బులు తీసుకురండి, ప్రజలకి స్కీమ్లు ఇవ్వండి. జై హింద్, జై కాంగ్రెస్. ఇది మనతో పాటుగా ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతున్న మాటలు ఒక 3 నెలల్లో ఏదో ఒకటి పేల్చుకుంటారనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆధార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.